తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్తో పాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై జల్లులు కురుస్తున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు జనగామ జిల్లా, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, హన్మకొండ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా వర్షం దంచికొట్టింది. చాలా చోట్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఇటు కమలాపూర్ మండలం వైపు కావచ్చు, ఇటు పరకాల వైపు కావచ్చు, చాలా చోట్ల ఇప్పటికే ధాన్యాన్ని అంటే ముందుగా పంటలు వచ్చినటువంటి చోట మొత్తం ధాన్యాన్ని ఇప్పటికే అమ్ముకున్నారు. కానీ కొన్ని చోట్ల చివరి దశలో ఉన్నటువంటి పంటలు అంటే పంటలు క్రాప్ చివరిగా వచ్చినటువంటి పంటలు మాత్రం రైతులు కళ్ళాల్లో ధాన్యం కొన్ని చోట్ల కళ్ళాల్లో ఉంది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అక్కడ మిల్లర్లు సరిగా కొనుగోలు చేయక, వాహనాలు సమకూర్చక, లారీలు ఇలాంటి వాహనాలను అధికారులు సకాలంలో సమకూర్చక రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉంచుకున్నారు. దీంతో ఈ వర్షానికి ఆ ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. రాత్రి అయితే నర్సంపేట, ఖానాపూర్ ప్రాంతాల్లో రాత్రి వర్షం కొట్టింది. ఆ వర్షానికంతా కూడా ధాన్యం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వరంగల్ నగరంలో చూడవచ్చు, ప్రతి గల్లీలో కూడా వర్షం వస్తుంది. చాలా చోట్ల మొత్తం నగరం మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం కొట్టడంతో నగరవాసులు కొంత సేద తీరుతున్నప్పటికీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కొంత స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వర్షాల ప్రభావం ఎట్లా ఉందండి? ఈరోజు ఉదయం వరకు ఎండగానే ఉంది. మధ్యాహ్నం చూస్తే ఒకసారిగా అకాల వర్షం పడింది. అది భారీగా పడుతుంది. దీనివల్ల తీవ్రంగా పంట నష్టపోతున్నారు రైతులందరూ. మామిడి తోటలు మొత్తము ఎక్కడికి మామిడి కాయలన్నీ రాలిపోయి దిగుబడి వచ్చినా కూడా రేటు ధర రాకుండా ఉంటుంది. అలాగే దాంతోపాటు అరటి తోటలో కూడా నష్టం ఉంది. మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా ఎక్కువగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాల వలన రైతులు పెట్టుబడి పెట్టిన గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటికి ప్రభుత్వము ఆదుకోవాలి. అలాగే సిటీలో చూస్తే ఎక్కడ చూస్తే ఈ చిన్న వర్షానికి గంట క్రితం కురిసిన వర్షానికి రోడ్లు ఇక్కడ జలమయమైపోయి బొందలలో ఎక్కువగా కుంటలు ఉండి వాగులుగా పారుతున్నాయి వాటి నీరంతా. దీనివల్ల ఎక్కువ ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమై రైతులను, ప్రయాణికుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా రైతులు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వరంగల్ నగరంలో మాత్రము ఇప్పుడైతే ఇంకా సమస్యలు అయితే రాలేదు. ఎందుకంటే కాలనీలలో ఇప్పుడిప్పుడే నీరు చేరుకుంటుంది. ఇప్పుడే తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి మరోసారి వర్షాలు వస్తే జాగ్రత్తలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి జిహెచ్ఎంసీ అధికారులను అయితే స్థానికులు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.